బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ముంబైలోని జుహూ ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ శెట్టి తన నివాసంలో ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. సుమారు 4 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు స్టార్ట్ చేసిన పరిస్థితి. ముంబైలో జుహూ ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అని దర్యాప్తు కూడా చేస్తున్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ శెట్టి తన నివాసంలో ఉన్నారా లేదా అనే విషయానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, రోహిత్ శెట్టి ఇంటిపై 4 రౌండ్లు కాల్పులు గుర్తు తెలియని దుండగులు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన నిందితులను పోలీసులు పట్టుకోవడం జరిగిందా? రైట్ ప్రసన్న, ఆదివారం తెల్లవారుజామున అంటే ఈ రోజు ఉదయం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సినీ నిర్మాత రోహిత్ శెట్టి ఇంటిపైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ముంబైలోని జూహులోని రోహిత్ శెట్టి నివాసం పైన ఈ కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున ఈ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అనేది ప్రధానంగా తెలుస్తుంది. 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా ప్రధానంగా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడి కోసం ప్రజెంట్ అక్కడున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ టీం అలాగే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీం అక్కడ ఈ ఆధారాలను సేకరిస్తున్నారు. ఏదైతే బుల్లెట్స్ అక్కడ ఫైరింగ్ సందర్భంగా బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎవరైతే దుండగులు వెళ్లారో వారికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయనే కోణంలో కూడా ఫోరెన్సిక్ బృందం అక్కడికి చేరుకుని అక్కడున్న శాంపిల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా చూసాం, బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి పైన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. తర్వాత వారిని గుర్తించారు. అన్మోల్ బిష్నోయ్ కి సంబంధించి లారెన్స్ బిష్నోయ్ సంబంధించి గ్యాంగ్ గా కాల్పులు జరిపినట్లే గుర్తించారు. ఇలాగా ప్రతి సందర్భంలో కూడా బాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖుల పైన దుండగులు కాల్పులు జరుపుతూ ఉన్నారు. దాని వెనుక లారెన్స్ బిష్నోయ్ ఉన్నారనేది గతంలో గుర్తించారు. కానీ ఇప్పుడు ఈ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి పైన కాల్పులు జరిపిన దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను అయితే పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ ప్రజెంట్ ఫోరెన్సిక్ టీం కానీ మరోవైపు పోలీసులు కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న శాంపిల్స్ అన్ని కూడా సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే మొదట ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలను అయితే వారు గుర్తించలేదు. అంటే ఎవరనే దానిపై మాత్రం స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ ఫోరెన్సిక్ టీం అయితే మాత్రం అక్కడున్న శాంపిల్స్ ను సేకరించి దాని ద్వారా నిందితులు గుర్తించే పనులు అయితే ఫోరెన్సిక్ టీం అయితే ఉంది. మరోవైపు పోలీసులు కూడా వివిధ బృందాలుగా విడిపోయి సోదాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రసూనం. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా అటు డైరెక్టర్ కు సంబంధించిన ఇంటిపై ఎవరైతే దాడి చేస్తారో 4 రౌండ్ల కాల్పులు జరిపారో వారికి సంబంధించిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు అతను నివాసంలో ఉన్నారా లేరా రోహిత్ శెట్టి అన్నదానికి సంబంధించి